ఓ గళం ఉచ్చైస్వరంలో వీనుల విందు చేస్తుంది. ఓ రాగం గంగా ప్రవాహమై రసజ్ఞ హృదయాన్ని పరవశింపజేస్తుంది. రంజిలు మధుకర మృదు ఝూంకారం అన్నట్టు సంగీతం మదిని ఓలలాడించి మాధుర్య లోకాల సంచారం చేయిస్తుంది. సప్తస్వర సమన్వితమైన శాస్త్రీయ సంగీతానికి స్వరస్వచ్ఛత ప్రాణప్రదమని తెలియజెప్పే అవగాహన కార్యక్రమమే స్వచ్ఛస్వర. సాగరతీరం విశాఖలో సాగుతున్న సామూహిక సంగీత సాధనపై ప్రత్యేక కథనం. లంబోదర లకుమికర, రఘువంశ సుధాంబుది, బంటురీతి వంటి కీర్తనల స్వరాలు అక్కడి బృంద గళాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసురాలు పంతుల రమా బృందం ఆధ్వర్యాన విశాఖ కళాభారతి ఆడిటోరియంలో స్వచ్ఛ స్వర కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఔత్సాహిక సంగీత సాధకులు, సీనియర్ సంగీతజ్ఞులు, స్వర ప్రేమికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్త కంఠంతో స్వరాలు పలికి పులకించిపోయారు. భాష, వయస్సు, వృత్తి, అక్షరాస్యత భేదాలు లేకుండా అందరికీ సుస్వర సంగీతంపై అవగాహన కల్పించాలని పంతుల రమా బృందం పరాది సుప్రీం పేరిట సంగీత చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 2 రోజుల పాటు కళాభారతి ఆడిటోరియంలో స్వచ్ఛంద శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఎంత అభ్యాసం చేసినా స్వర స్వచ్ఛత దెబ్బతింటే సంగీతం అర్థవిహీనం అవుతుందనే నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టారు. శుద్ధ స్వరాన్ని అభ్యసించేందుకు ఔత్సాహికులనందరినీ బృందాలుగా విడదీసి పరా వాలంటీర్లు శుద్ధ స్వరంపై అవగాహన కలిగిస్తున్నారు. సప్త స్వరాల సాధనను స్వచ్ఛంగా చేసేందుకు యత్నిస్తున్నారు. స్వర స్వచ్ఛతపై ఔత్సాహికులకు సూచనలు చేస్తున్నారు. ఏ సంగీతానికైనా మూలం సప్తస్వరాలు. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ సప్తస్వరాలే మూలం. సరిగమ పదనిస, సనిదప మగరిస. సంగీతం పట్ల ఒక అవగాహన కలిగించటం, అలాగే సంగీతము ధ్యానము ద్వారా స్వశక్తితో వ్యక్తి వికాసము దానికి తోడ్పడడం, మెరుగైన జీవన విధానానికి తోడ్పడడం, ఇవి మా ఉద్దేశాలు. ఈ 7 స్వరాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అందరికీ తీసుకుని మేము నేర్పించడం. వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పరా టీము, వాళ్ళందరి చేత నేర్పించడం జరుగుతోంది, ప్రాక్టీస్ చేయించడం. వాళ్ళు వచ్చి నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ మేము ఇటు సంగీతము అటు ధ్యానము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళి కూడా నిర్వహించాలనేదే ముఖ్య ఉద్దేశ్యం. రసజ్ఞుల మన్ననలు, సర్వజనామోద సంగీతం ప్రదర్శితమయ్యేందుకు ఈ శిక్షణ ఎంతో ఆవశ్యకమని పరాబృంద సభ్యులు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో స్వచ్ఛ స్వర కార్యక్రమాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. Sa ni da pa di, sa ni da pa sa.